స్థానిక దైవజనులకి, ఈ సభకి కారకులైన వారికి, ఇప్పటి వరకు దైవికమైన చక్కటి కీర్తనలు అందించిన గాయకులు సహోదరులకి, వారి బృందానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలదించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, చక్కటి సమయాన్ని మీరు దయచేసి ఈ ప్రత్యేకమైన యవనస్తుల ఈ క్రిస్మస్ ఆరాధన సభలో తండ్రి కీర్తనల ద్వారా ఇప్పటి వరకు మీ పిల్లలతో మాట్లాడారు. మీ మాటల ద్వారా కూడా తండ్రి వీరితో మాట్లాడండి. తండ్రి, పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఈ సభకు తగిన వాతావరణం మీరు దయచేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. వచ్చిన వారెవరూ తండ్రి ఖాళీ హృదయాలతో వెళ్ళిపోకుండా వాక్యముతో తండ్రి వారి హృదయాలు నింపబడడానికి తండ్రి నింపే పనివానిగా నన్ను వాడుకుంటూ తండ్రి, వారికి ఎలా చెబితే అర్థం అవుద్దో వారికి అర్థమయ్యే రీతిలో బోధించే శక్తిని కూడా నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవిని మీ పిల్లలకు, చెప్పగలిగే జ్ఞానం నాకును అనుగ్రహించండి తండ్రి. ఈ మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరిని తాకడానికి తండ్రి మీ మెండైన ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మా శత్రువులను సైతం తండ్రి ఆలోచింపజేస్తారని కోరుతూ వారికి ఈ మాటలు దీవెనకరంగా మారుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఈ సభలో ఇది యవనస్తుల క్రిస్మస్ కూడిక గనక యవనస్తులతో పాటు అన్ని వయస్కుల వారు ఉన్నారు. సంతోషం. వారికిని, మీకును, నాకును అందరికీ సరిపోయేలా లోతైన భావజాలానికి సంబంధించిన వాక్యాన్ని ఆలోచించడానికి ప్రయత్నించారు. వెళదాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 76వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 76వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుదు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించు. బాగా వినాలి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయిగా. బైబిల్ లేని మహానుభావులు కూడా ఉంటారు, అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే ఇది తీర్థం కాదు, తీర్థయాత్ర కాదు, ఇది క్రైస్తవ సభ గనక అందరి దగ్గర బైబిల్ ఉండాలి. అది మన గౌరవం, క్రైస్తవుల విలువ. సరే, ఏది ఏమైనా ఒక విచిత్రమైన వాక్యాన్ని రాస్తున్న వాక్యము చూడండి. చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయ దర్శనము అనుగ్రహించు. లోతైన భావాలు పాటగా పాడుతున్నారట ఒక పెద్ద ఆయన. ఆ లోతైన మాటలు సామాన్యమైన మాటలు కాదు, అది ఎవరికి పడితే వాళ్ళకు కూడా అర్థమయ్యే మాటలు. ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో
బహుశా అందరు యవనస్తులు కూడా అర్థమయ్యే మాటల్లో అయితే అనిపించట్లేదు. ఎందుకు అంటే క్రిస్మస్ హడావుల్లో యవనస్తులకి బాగా అర్థమయ్యేవి ఏంటంటే డ్యాన్సులు బాగా అర్థం, ఎగరడం బాగా అర్థమవుద్ది, లేని హడావుడి చేయడం బాగా అర్థమవుద్ది. కానీ క్రైస్తవ బిడ్డలకి వాక్యం అర్థం అవుతుంది, అదే బాధ. పాపం దీనికి ఏమో కావాలో అంత చూడండి, ఆత్మలు వచ్చారు. ఈ విచిత్రమైన వాక్యాలు మనం కదిపితే నిజంగా కన్నీళ్ళు వస్తాయండి. ఎంత కన్నీళ్ళు వస్తాయంటే మరణ ఛాయల్లో ఉండిపోయారట కొందరు. క్రిస్మస్ అనగానే ఎవరికంటే మరణ ఛాయల్లో ఉండిపోయిన వారికి క్రిస్మస్. క్రిస్మస్ కాంతులు ఎవరికంటే జీవితంలో చీకటులు అలిమేసిన వారికి క్రిస్మస్. ఎవరికి క్రిస్మస్ అంటే బలిసిన వాడికి కాదు క్రిస్మస్, అభాగ్యులకు క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఎవరి క్రిస్మస్ అంటే జీవితంలోనూ పాపములోనూ కూరుకుపోయి చీకటి అన్ని రకాలుగా అలిమేసి చివరికి నేడో రేపో చావొస్తే బాగుండని మరణం కొరకు కనిపెడుతున్న అనేకులైన మరణ జీవితాలు అవలంబిస్తున్న వారికి ఇది క్రిస్మస్. గుడ్ న్యూస్. ఆ వెలుగుని బాగా వినాలి. ఆ వెలుగును చీకటిలో ఉన్న వారిని చీకటి నుండి బయటికి తీసుకురావడానికి అరుణోదయపు దర్శనం. అరుణోదయం అంటే పెద్ద ఆయన పేతురు అంటాడు ఏకువ చుక్క అంటాడు. ఏకువ చుక్క అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ఒక యవనస్తుని తండ్రి చెబుతున్నాడు. ఆయన పేరు జకరయ్య. ఎవరు? జకరయ్య. ఎవరు జకరయ్య? బాప్టిజం ఇచ్చి యోహాను తండ్రి జకరయ్య. ఆ బాప్టిజం ఇచ్చి యోహాను తన కొడుకును గూర్చి మురిసిపోతూ పాడుతున్నాడు, ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడు. ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. అంటే ఈ శిశువు ఎవరంటే బాప్టిజం ఇచ్చి యోహాను తన కొడుకును గూర్చి ఎలా పులకించిపోతున్నాడంటే నువ్వు దేవుని ప్రవక్తవి, నువ్వు రాబోతున్న ఆ క్రిస్మస్ తారకు ముందస్తు పైలట్వి, నువ్వు ముందస్తు వార్తాహరుడివి. నువ్వు పుట్టింది దేనికంటే క్రిస్మస్ను చేయడానికి. ఎలా క్రిస్మస్ చేయడానికి? ఆయనను గూర్చి ఊరు వాడ కేకేసి ప్రకటించడానికి. ఆ రోజు బాప్టిజం ఇచ్చి యోహాను అనే యవనస్తుడు చేస్తున్న ఆ యవనస్తుని క్రిస్మస్ ఏంటో తెలుసా? నువ్వు దేనికి పుడుతున్నావంటే ఆ బాప్టిజం ఇచ్చి యోహాను అంటాడు, నా వెనక రాబోతున్న క్రిస్మస్ తారను గూర్చి ఎలుగెత్తి అరవడానికి పుడుతున్నానన్నాడు. ఈరోజు క్రిస్మస్ యువకులు నేను అడుగుతున్నా, పొట్ట చించితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు అని గూర్చి 4 ముక్కలు మనం చెప్పగలమా? మనకు తెలిసిన వల్ల ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు. మనకు అమ్మని ఎలా తిట్టాలో తెలుసు, నాన్న ఎలా ఎదిరించాలో తెలుసు, చర్చిలో కూడా గౌరవించని తత్వం ఎలా అవలంబించాలో తెలుసు. క్రిస్మస్ టయానికి చెట్టు మీద అలే పక్షుల్లో అందరూ ఆ చర్చికి వచ్చి అడావుడి ఎలా చేయాలో తెలుసు. యవనస్తుల క్రిస్మస్ ఎలా చేయాలంటే బాప్టిజం ఇచ్చి యోహాను చెబుతున్నాడు, ఎలుగెత్తి అరిచాడట, ఓ యవనస్తుడా, ఓ శిశువా నువ్వు ఎవరు గూర్చి అరుస్తావంటే ఈ దిక్కుమాలిన హీరోలు గూర్చి కాదు, ఈ పనికి మాలిన ఆ రొంపు రాజకీయ నాయకుల దగ్గర కార్యకర్తలుగా వ్యవహరించడానికి కాదు, జెండాలు పట్టుకుని తిరగడానికి కాదు, మీ జీవితాలు ఎవరో పనికి మాలిన రాజకీయ నాయకుల కొరకు మీరు బట్టలు చింపుకుని మీద కిరోసును పెట్రోల్ పోసుకోవడానికి కాదు. నీ కేక నీ క్రిస్మస్ దేవుని గూర్చి వెయ్యాలట. నీ అరుపులు క్రిస్మస్ దేవుని గూర్చి, నీ సత్తువ క్రిస్మస్ దేవుని గూర్చి, నీ యవన బలం క్రిస్మస్ దేవుని గూర్చి. బాప్టిజం ఇచ్చి యోహాను కండలు తిరిగిన క్రీడాకారులా కనబడుతున్న ఈ క్రీడాకారుని చూస్తుంటే ఈ యొక్క సొగసు, ఈ బలము, ఈ ఓర్పు, ఈ తత్వం ఎవరు గూర్చయ్యా అంటే నా వెనకొస్తున్న ప్రభువును గూర్చి అంటాడట. ఈరోజు నేను అడుగుతున్నాను, యవనస్తులైన మిమ్మల్ని అందరినీ నేను సవాల్ చేస్తున్నాను, మన పరుగులు మన పిలుపులు దేని కొరకు పరిగెడుతున్నాను చెప్పండి. ఏంట్రా ఈ మధ్య చిక్కుపోతున్నావు ఏంట్రా అంటే
నా యాంక చూస్తా లేదన్నాడు. దానికి చిక్కిపోయారా? నువ్వు ఎందుకు చిక్కిపోతున్నావురంటే సువార్తలో తిరిగి చిక్కిపోతున్నానన్న వారిని చెప్పండి. దేవుని పనిలో, సంఘ కార్యక్రమాల్లో సేవకునితో రేయింబగళ్ళు ఆ ప్రభువును గుచ్చి కష్టపడుతూ నా ఆకారం ఇలా తయారైందన్నవారు చెప్పండి. ఏంట్రా ఈ మధ్య లావు అయిపోతున్నావంటే ఇంట్లో తినేది తక్కువట, రోడ్లంటే తినేది ఎక్కువైపోయిందట. రోజు బిర్యానీలు తిని, అక్కడ తిని, ఆ నూడిల్స్ తిని, ఆ చెత్త తిని, ఆ సెదారం తిని ఈరోజు యవనస్తులందరూ ఎలా అయిపోతున్నారు చూసారా? యవనస్తుల్లా లేరు, ఆటో సుమ్మోల్లాగా అయిపోతున్నారు ఒక్కొక్కడు. ఇలాగే ఒకడు పెళ్లి చూపులకి వెళితే ఆ పెళ్లి కూతురు తాళికోళ్ళు అడిగారట ఆడి దగ్గరికి వచ్చి, చెవి దగ్గరికి, ఇంకా పెళ్లి కొడుకు రాలేదా అన్నారట. ఆడే పెళ్లి కొడుకు. అలా అయిపోయారేటంటే ఆడికి భయమా, బాధ్యత ఏమన్నది? ఏమీ లేదు. చదువు లేదు, ఏమీ లేదు, మరి ఏముంది? ఏ బాధ్యత లేదు వాడికి. ఏ బాధ్యత ఎందుకు పట్టలేదు? ప్రభువును గూర్చి బుర్రకెక్కితే బాధ్యతలు పడతాయి. వాక్యపు లోతులు ఎరిగితే బాధ్యతలు పడతాయి. 25 ఏళ్ళకి తల్లిదండ్రులకి భారమై ఉండం. 25 ఏళ్ళకి మన తల్లిదండ్రులకి నా బిడ్డ అని చెప్పుకునే గర్వపడే బిడ్డల్లా మారుతాం. ఎందుకంటే యవనస్తుల జీవితాలకి సరి అయిన మార్గాన్ని చూపేది మనకు రోడ్ మ్యాప్ ఎవరో తెలుసా? వాక్యము. మీ రోడ్ మ్యాప్ ఆయన కాదు. ఆయన ఎవరన్నా అడగండి నన్ను. ఆయన కాదు, మనకు రోడ్ మ్యాప్ ఒకే ఒక్కరు. ఎవరు? వాక్యము. నా పాదాలకు దీపము వాక్యము. యవనస్తులు దేని చేత తమ్మును తాము ఒక మెరుగైన స్థితిలో శుద్ధీకరణ జరిగించుకోగలరు? వాక్యము చేత. ఆ వాక్యాన్ని ఎరిగితేనే మనకి లైఫ్ మీనింగ్ తెలుస్తుంది. ఆ లైఫ్ మీనింగ్లో మనం చేయాల్సినది క్రైస్ట్ వర్షిప్. వర్షిప్కి మరొక పదమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించడం. వర్షిప్. ఎలా వర్షిప్ చేయగలం? నీ టాలెంట్, నీ చదువు, నీది ఏదైనా, ఏ డిగ్నిటీ ఈ సొసైటీలో నీకు ఏదున్నా, నువ్వు క్రైస్తవ బిడ్డగా దేనికోసం అయ్యా అంటే నా వెనకున్న ప్రభువును ప్రకటించడానికి. అలా అన్నాడట బాప్టిజం ఇచ్చి. ఆయన అలాగే మాట్లాడాడట. తనకి ఏ సత్తు ఉన్నా, బలమున్నా, తన దగ్గర ఎంత బలము, సత్తువ ఏదున్నా, ఆయన కోపమైన, ఆవేశమైన దేనిని గుచ్చి ఇంతగా అరుస్తున్నావు దేని గుచ్చి అంటే ఆయన అంటాడు, నా ప్రియుడిని ఈ లోకానికి ప్రకటన చేయ. నా ప్రియుని గురించి చెప్పాలి. అందుకే మహాశిశువును గూర్చి తన తండ్రి అంటున్నాడు, ఓ శిశువా, నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడు. అప్పటికి బాప్టిజం ఇచ్చి యోహాను ఎంత ఉంటాడండి? శిశువా అన్నాడంటే శిశువు ఎంత ఉంటాడు? ఎంతే ఉంటాడు. శిశువా అన్నాడంటే అంటే ఆ అబ్బాయి ఇంకా అరిచేతుల్లో ఉండగానే అప్పుడు అన్నారట, ఏమని? నువ్వు ప్రవక్తవ్వాలి. శిశువుగా ఉన్నప్పుడు అన్నారు నువ్వు ప్రవక్తవ్వాలని. ఆ శిశువు మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే అయ్యాడు ప్రవక్తగా. ఆ అబ్బాయి శిశువుగా ఉన్నప్పుడు అంటే ఆ అబ్బాయి ఎదిగెదిగి తన తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన గొప్ప ప్రవక్త అయ్యాడట. మరి మనల్ని ఏం ప్రవక్తలు అమ్మని లేదు, మనల్ని ఏమమ్మన్నారు? బాగా చదువుకుని దైవికమైన ఆరాధన కార్యక్రమంలో పాల్గొని సొసైటీలో గౌరవంగా ఉండరా చాలు అన్నారు. చదువుతున్నామా? పిల్లలుగున్న మనం వారి మాట వింటున్నామా? కనీసం వాళ్ళు చెప్పింది ఏమన్నా చేస్తున్నామా? చెప్పండి. చదువుకోమన్నట్టే చదవలేకపోతున్నాం. ఈరోజు మనల్ని ప్రవక్తల వల్ల చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మన ఉద్యోగాల ప్రయత్నాలు సఫలీకృతం చేస్తూ దేవునికి, తల్లిదండ్రులకి మహిమకరంగా ఉండమన్నా. చిన్న బిడ్డకి చెప్పిన ఆ సూత్రం గుర్తుపెట్టుకుని ఎదిగి తన తండ్రి కలలను పండించేశాడు. ఆ ప్రవక్త ఎదిగి ఆ ప్రవక్తను కూర్చిన మాటల కింద కట్టినాడు, ఇదిగో రాబోతున్నవాడు ఎట్టువాడంటే మన పాదాలను సమాధాన మార్గములో నడిపించడానికి వస్తున్నా. ఆ వెనుకొస్తున్నవాడు చీకటిలోను మరణాఛాయల్లో ఉండిపోయిన వారికి, కూర్చుండిపోయిన వారికి, ఎలుగు లేక ఏడుస్తున్న వారికి
ఒక అరుణోదయ దర్శనం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిజముగానే ఇట్టి జీవితాలకి ఎలుగుమయమయ్యాడంటే అయ్యాడు. అలాంటి జీవితాలకు ఆయన నిలబడి జీవితాన్ని వెలిగించాడు. చూద్దామా? మరలా వద్దాం, చూద్దాం ఒకసారి. ఇదే మొదటి అధ్యాయం క్షమించండి, 2వ అధ్యాయం 36వ వచనం నుండి. 2వ అధ్యాయం 36వ వచనం నుండి. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచున్నాగు. రాస్తున్న మాట చూడండి. ఎవరో ఒక అమ్మాయి ఉందట. ఎవరా అమ్మాయి? అన్నాకి 7 ఏండ్లు తర్వాత తన భర్త చనిపోయాడు. ఏమన్నా బాగా వినాలి. తన భర్త చనిపోయాడు. ఆ 7 ఏండ్లు సైలెంట్ కొంచెం. ఆ 7 ఏండ్లు తర్వాత సరిగ్గా ఆమె వయసును అంచనే ఇశ్రాయేలీలకి 17 ఏళ్ళు 18 ఏళ్ళకి పెళ్లి చేస్తారండి. పెళ్ళి అంటే నిశ్చితార్థం జరుగుతుంది, ఆ తర్వాత పెళ్ళి అయిపోద్ది. వాళ్ళు 17 ఏళ్ళు ఆడపిల్ల అంటే టీనేజ్ అమ్మాయి. టీనేజ్లోనే వాళ్ళకి మ్యారేజ్ అవుద్ది. టీనేజ్లోనే వారికి వివాహ కార్యక్రమాలు ఏవైతే ముందు జరగాలో ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు అన్నీ రెడీ అవుతుంటాయి. 17-18 ఏళ్ళకి వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళ భర్త ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడట? మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగంటే ఏంటో తెలియాలంటే ఈమె జీవితం మనకు తెలియాలి. తన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. 17 ఏళ్ళకి పెళ్ళి అయితే లేదా 18 ఏళ్ళకి పెళ్ళి అయితే ఆమెకి 7 ఏళ్ళ తర్వాత భర్త చనిపోతే భర్త చనిపోయే సమయానికి ఆమె వయసు ఎంత ఉంటుంది? 24-25 మధ్యలో ఉంటుంది. 25 ఏళ్ళ ఆడపిల్ల. ఎన్ని కళలు ఉంటాయండి ఆ అమ్మాయికి. తెలిసి తెలియని టైంలో టీనేజ్లో ఉండగానే పెళ్ళి అయిపోయింది. ఇక అదుగో ఇదిగో తెలుస్తుందన్న సమయానికి భర్త చచ్చిపోయాడు. సరేలే అనుకునే సమయానికి తన జీవితం ఏమవుతుందో తెలుసా? పూర్తిగా తను ఎక్కిరించేలా అయిపోయింది. తన వయసు ఇప్పుడు చక్కటి వయసు ఉంది. తన వయసు 25 ఏళ్ళ వయసు. అంటే ఏం చేస్తారండి ఎవరైనా అయితే చెప్పండి. ఈ క్రిస్మస్లో మిమ్మల్ని ఆడసం అడుగుతున్నాయని చెప్పండి. అదే వయసులో మనకు ఏదైనా ఘోరము జరిగితే మనం ఏం చేస్తాం? మ్యారేజ్ మాట్రిమోనీ ఎక్కడుందో చూస్తాం. అది తెలుగా ఇంగ్లీషా? ఇంకా ఏం చూస్తాం? ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారండి మరి ఏదో ఒక సంబంధం. కొంతమంది గౌరవ పదంగా వెళ్తారు. మరికొంతమంది ఉంటారు ఇంకా పాస్టర్ గారు లేరు, పెద్దలు లేరు. చెప్పండి. వాళ్ళే ఒక జెండా వేస్తారు ఎక్కడో దిక్కున. ఆ తర్వాత తెలిసిన తర్వాత అడుగుతారు. అరే అడిగిన తర్వాత ఈ లోకం ఒక సింపతి డైలాగ్ చెబుతుంది. ఏయ్ ఏరా నాన్న నైట్ డ్యూటీ చేస్తారు నాతోని, మరే దిగరా అబ్బాయి, నాకు ఒక బలహీనత డిస్టర్బెన్స్ ఉంటే చెప్పలే, అదొక రోగం అన్నమాట. కొంచెం కుదురు కూర్చోబెట్టండి, లేదా గిఫ్ట్ లేవని చెప్పండి. కూర్చోరా రే. చూసారా, మర్చిపోయాను. అలా ఉంటుంది మనతో. అందుకే మరి ఓకే. 18 ఏళ్ళ అమ్మాయికి భర్త చనిపోతే 25 ఏళ్ళ వయసులో భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరితో అన్నా ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారా? అంటారు. లాజికల్గా ఆలోచన. అంటారా? అనరు. ఈ లోకం వెళ్ళంటారు చెప్పిన పాపాన్ని కూడా సింపతిగా అంటారు. పోన్లేండి చెప్పండి. మరి ఎవరో కొంచెం చూసుకుని మరి ఇంకేమంటామండి ఇంకా అంట. ఈ లోకం ఎలాంటి తెలుసా? పాపాన్ని కూడా సింపతితో చెప్పడంలో నెంబర్ 1 ఈ లోకం. పోన్లేండి మరి ఎవరో చూసింది ఏమంటాం?
తనకు అవకాశం. మరొక మాట చెప్పిన, ఒకవేళ ఆమె వేరొకరిని వివాహం చేసుకునే తప్పు లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా ఏమనదు. ఆమె వివాహం చేసుకునే తప్పు లేదు, వేరొకరితో సంబంధం పెట్టుకుని ఈ లోకం దృష్టిలో తప్పు లేదు, అసలు ఎవరు ఏమనరు. ఇన్ని అవకాశాలున్నా ఆ అమ్మాయి తప్పుడు పని చేయనందు. ఏని అడిగితే ఆమె గుండెల్లో ఉన్న లోతైన మాటలేంటి తెలుసా? ఒకే ఒక్కటి, ఇక అయిపోయిన ఆ జ్ఞాపకాలు మరలా ఇంకొక కొత్తలతో నాకు పరిచయాలు వద్దు. ఎవరైతే 7 ఏండ్లు నాతో కాపురం చేశారు, ఎవరైతే 7 ఏండ్లు నాతో జీవనం గడిపాడో, ఎవరైతే నాతో జీవితాన్ని పంచుకుంటాడని కలలు కన్నానో, ఇంకా ఆ జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాలు మరలా ఇంకొక వ్యక్తితో నేను చేయలేను. చాలా మందికి చెప్పు దెబ్బలాంటి మాట అని చెప్పిన, కంగారుగా చేసుకుంటున్నాం పెళ్ళిళ్ళు. మా అలా కంగారుగా పెళ్ళిళ్ళు, అడావుడి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అడావుడికి ఎంత కంగారుగా చేసేసుకుంటున్నారో. ఆ చేసేసుకున్న వెంటనే ఇంకా మా ఆవిడాకులు కూడా వెంటనే అన్నారు, పెట్టండి ఎడాకులకి వెంటనే, ఆలస్యం చేయకండి అన్నారు. తెలిసిపోయింది ఎలాంటిదో, తెలిసిపోయాడు ఎలాంటివాడు అన్నారు. అదేంటి ఎందుకు అంత కంగారుగా అంటే, తెలిసిపోయింది, పెళ్ళికి ముందు అందరూ అనుకుంటారట. బాగా వినండి, నాకు అర్థమైపోయింది, నేను నీకోసమే పుట్టాను అనుకుంటా, నువ్వు నా కోసమే పుట్టావు. నీ ఇంత డైలాగుల మధ్య చేసుకున్న వెంటనే 3 నెలలకే ముక్కలు అవుతున్నాయి. మామిడాకులు కట్టిన ఆకులు ఇంకా ఆరకుండానే ఎడాకులకు రెడీ అవుతుంది. సొసైటీ ఎలా ఉందో చెప్పనా? సొక్కా మార్చినంత ఈజీగా జీవిత భాగస్వామిని మార్చేస్తున్నా. స్నానం చేసిన వచ్చేంత ఈజీగా జీవిత భాగస్వామిని మార్చేస్తున్నా. ఈరోజు సొసైటీలో ఎవడెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా అంత గొప్ప, ఎవడెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత గొప్ప. ఈయనకి 4 అంటండి, మా హీరో గారు అంటే ఆ మాత్రం. మరి హీరోలకు 4 5 ఏమంటాం మరి? ఆ మాత్రం ఉండాలి అంటున్నారు. మా హీరో గారికి ఆ మాత్రం ఉండాలి అంటున్నారు. ఈరోజు ఎంతమందిని చేసుకుంటే ఎంతమంది ఎన్ని చెడిపోతే అన్ని. ఈరోజు ఈ సొసైటీలో ఎంత మారిస్తే ఈరోజు హీరోయిన్ గారు, మన హీరోయిన్లు ఏం చేస్తున్నారు? చిన్న ఇగోలకు వదిలేస్తున్నారు, చిన్న గొడవలకు వదిలేస్తున్నారు. రేపో మాపో చచ్చిపోయే టైంలో, రేపో మాపో ఇక వెళ్ళిపోయే టైంలో కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ మనవరాళ్ళ వయసు ఎత్తుకునే టైంలో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అబ్బా, ఈరోజు సొసైటీ ఎలా ఉందో తెలుసా? సొక్కా మార్చినంత ఈజీ, డ్రెస్ మార్చినంత ఈజీ, స్నానం చేసిన వచ్చేంత ఈజీ. ఈ క్రిస్మస్లో నీకు నాకు చెప్తున్న సవాల్ చేసే మాట, ఈ అమ్మాయి సొసైటీకి అందనంత లోతైన మనసున్న అమ్మాయి. ఎంత లోతైన మనసు తెలుసా? తల్లి, నువ్వు వేరొకరిని చేసుకోవచ్చుగా అంటే చేసుకోనంట, నువ్వు వేరొకరితో ఉండొచ్చుగా అంటే ఉండనంటారు, నువ్వు వేరే సంబంధం చేసుకోనంటది. అని అడిగితే ఆ భర్త జ్ఞాపకాలు చాలు, నేను చేసుకోపోవడానికి కారణం ఉంది, నా కొరకు ప్రియుడు రాబోతున్నాడు అన్నట్టు. నా ప్రియుడు ఈ లోకానికి రాబోతున్నాడు. మరణ ఛాయల్లో ఎన్నో ఊహించుకున్నాను, నా జీవితం ఆవిరైపోయింది. భర్తతో ఎలా ఉండాలనుకున్నాను, అలా ఉండాలనుకున్నాను, పిల్లల కనాలనుకున్నాను. జీవితంలో ఎన్నో కలలు కనే సమయానికి నా జీవితం, నా కలలన్నీ నాకు వ్యతిరేకమైపోయి నా భర్త చనిపోయాడు. అయినా నా జీవితం నన్ను ఎక్కిరిస్తున్న ఈ మరణపు ఊబిలో కూరుకుపోయిన నాకు వెలుగునివ్వడానికి నా క్రిస్మస్ దేవుడు రాబోతున్నాడు. ఆయనను గూర్చి విన్న నేను నా లైఫ్ అంతా ఆయన కొరకు ఎదురు చూస్తానంట. అది కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? మన లోతైన గాయాలని ప్రభువుకి చెప్పడం. క్రిస్మస్ అంటే మన లోతైన గాయాలకి ప్రభువు దగ్గర సమాధానం వెతకడం. క్రిస్మస్ అంటే మన జీవితంలో అనేకమైన మరణపు లోయలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత సమాధానం పొందుకో. తన జీవితంలో ఉన్న ఉన్నతమైన మాట మరలా చదువుతాం 36వ వచనంలో. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె. ఎవరట? పనియేలు కుమార్తె. ఎవరామె? పనియేలు కుమార్తె. మరలా అడుగుతున్నాను, పనియేలు, ఫెనియేలు ఇవన్నీ ఒకే పర్యాయ పద. ఎవరైతే ఈ పనియేలు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? తెలియదు మనకి.
ఆ సినిమాలో ఏ హీరోయిన్ యాక్ట్ చేసింది అడగండి, చెప్పేస్తామ్మా. నేను అడుగుతున్నాను, పనియేలంటే తన తండ్రికి ఉన్న పేరుకు తగ్గ బతుకు తన జీవితంలో ఉందట. పనియేలంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సముఖం. ఏంటి? దేవుని సముఖం. దేవుని సముఖం. దేవుని సముఖం అంటే తన తండ్రి పేరు దేవుని సముఖం. దేవుని సముఖం అంటే మందిరం. దేవుని మందిరం. దేవుని మందిరం అంటే మందిరము, సముఖము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనే పేరు వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ నాన్న పేరుకు తగ్గ కూతురు అన్న. ఎలా అంటే నీ లైఫ్లో ఏమీ లేకపోయినా, నీ జీవితంలో ప్రియులు దూరం అయిపోయి, నీ జీవితంలో లోతైన గాయాలు తగిలితే, నీ జీవితంలో ఈ భయంకరమైన ఈ బాధలు వెనక నువ్వెక్కడ ఎంచుకుంటున్నావమ్మా మిగిలిన జీవితాన్ని బతకడానికంటే 84 సంవత్సరాలు దేవుని సముఖంలో ఉండిపోయిందట. ఎక్కడ ఉండిపోయింది? దేవుని సముఖంలో. అంటే ఈ 80 ఏళ్ళు దగ్గర పడుతున్న ఈమె వయసు, ఇన్నేళ్ళు నీ లైఫ్కి ఉపశమనం ఎక్కడుందంటే దేవుని సముఖంలో. తన తండ్రి పేరేంటి? దేవుని సముఖం. ఇప్పుడు ఆ పేరుకు తగ్గ కూతురు ఎవరు? అన్నా. తల్లిదండ్రులు తగ్గ కూతుర్లు, తల్లిదండ్రులు తగ్గ కొడుకులు, తల్లిదండ్రులకు తగిన కొడుకులు, కూతుర్లు బైబిల్లో కనబడుతున్నారు. మనము ఎవడండి ఎలా తిరుగుతున్నాడంటే ఆడ అబ్రహాం గారు అబ్బాయి అట. అబ్రహాం గారు అబ్బాయి అలా గాలి తిరుగుతుంటాడు ఈ ఏడాది. ఎవరండి ఈవిడ ఎలా గాలి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంది? ఈ అమ్మాయి మగపిల్లలు బండెక్కి దిగుతుంది సెంటర్ చివరిలో. ఎవరండి ఈ అమ్మాయి అంటే శారమ్మ గారు కూతురు. ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? శారమ్మ కూతుర్లు ఈ తరంలో ఎలా తిరుగుతున్నారు? అబ్రహాం కొడుకులు ఎలా తిరుగుతున్నారు? ఆ రోజు వాళ్ళ బైబిల్లో ఉన్న ఆ తల్లిదండ్రుల కుమారులు చూడండి, వారు కూతుర్లు చూడండి. పేరుకు తగ్గ కూతురు, పేరుకు తగ్గ కూతురు. ఈరోజు మన పేర్లో ఒకటి, మన బతుకులో. ఈరోజు మీరు చూడండి, కావాలంటే అడగండి, ఎవడండి ఈడు ఎలా బ్యాంది తాగేస్తున్నాడు అంటాడు. ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాం గారు వాళ్ళు తాగేస్తారు. ఆయన ఈ తరం అబ్రహాం బ్యాంది తాగేస్తాడు ఏటో మరి. ఎవరండి ఈయన ఇలా మెల్లగుండాల ఊగేస్తున్నాడు ఏంటంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు? మోసే గారు పచ్చి సారా తాగేస్తాడు ఆయన. ఏంటండి ఈవిడ సిగ్గు లేకనే ఇలా బూతులు ఎవరు అనుకుంటున్నాడు? బూతులు మాట్లాడే ఆవిడ శారమ్మ. ఎవరు అనుకుంటున్నా? పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. పేర్లు ఒకటి, బతుకులు ఒకటి. కానీ చూడండి, వాళ్ళ పేర్లే బతుకులు, బతుకులే పేరు. తన తండ్రి పేరు పెనియేలు. పెనియేలు అనే పేరుకు అర్థం దేవుని సముఖం. తన తండ్రికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ కూతురు, తండ్రికి తగ్గ కూతురు. 2 మాటలు గమనించండి. మగాడు ఈదులోకి వచ్చి మేసం మెలయ్యాలంటే వెనకాల ముందు మొట్టమొదటగా వెనకున్న భార్య సరైనదై ఉండాలి. ఆ తర్వాత పిల్లలు సరైన వారై ఉండాలి. వారు సరి అయిన వారు. వాళ్ళిద్దరిలో ఎవరు తేడాగా ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఆ మగాడు సొసైటీలో చచ్చినట్టే. ఆడికి పౌరుషం లేదక్క. వాడి జీవితంలో చచ్చినట్టే. వెనకున్న భార్య అయినా సరిగా ఉండాలి, వెనకున్న పిల్లలైనా సరిగా ఉండాలి. ఈ సొసైటీలో కుటుంబ యజమానులకి గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీరు గుర్తించాల్సిన మాట, గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఆమె జీవితం చూడండి. తండ్రి గౌరవాన్ని పెంచే కూతురు, తండ్రికి తగ్గ కూతురు. ఎక్కడుంటావమ్మా? నేను మందిరంలోనే ఉంటానండి, ఎక్కడికి వెళ్ళను. మనం ఎక్కడుంటావమ్మా? మనం మందిరంలోనే ఉండం, ఆయన దిక్కులనే తిరుగుతాం. అందుకే ఈ మధ్యకాలంలో మీకు దండం పెడతాను రే, మైక్ టెన్స్ సెంటర్లు బాబుల్లో ఉన్నారు. సండే స్కూల్ టీచర్లు లేరు అక్కడ. ఎవరెవరు కొద్దిగా బాధ్యత తీసుకుని ఆ పక్క సందులో తీసుకున్నారు. కొట్టకండి, తీసుకెళ్తారు. రాయబడిన వాక్యం చూద్దాం ఒకసారి. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పెనియేలు కుమార్తె అన్నా అని ఒక ప్రవర్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు వయసులో భర్త చనిపోయింది మొదలుకొని, ఆమె పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఈ సుదీర్ఘమైన 84 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు తల్లి అని అడిగితే ఆమె చెప్పేది, నేను మందిరంలో పడి ఉంటాను.
తన జీవితం ఒక సవాల్ చేస్తాడు. మందిరానికి మందిరానికే పోతాను అంటే నీ జీవితంలో మరొక ఉపశమనం, నీ బాధలకు మరొక ఉపశమనం మరొక తోడు కదంటే, నా తోడు ఇక మనుషులు కాదా, ఉన్న జ్ఞాపకాలు చాలు నా తోడు ఈ రోజు నుంచి మందిరం. మందిరానికి విలువనిచ్చిందండి. బాధ ఉన్నా, కన్నీళ్ళున్నా, ఇబ్బందులున్నా, సమస్య ఉన్నా, నీకు ఏముందమ్మా అని అడిగితే నాకు లోకల్ చర్చ్ ఉందంటదట. నాకు స్థానిక మందిరం ఉంది, ఆ స్థానిక మందిరంలో ఉంటా. నా బాధ అయినా అక్కడే చెప్పుకుంటా, నా సంతోషమైనా అక్కడే చెప్పుకుంటా. నేను ఏమొచ్చినా ఆ మందిరంలోనే ఉంటాను. ఆ మందిరం ఉంటే చాలు అనుకో. ఈ మందిరం ఎవరెవరు కావాలనుకున్నారో తెలుసా? ఈ మందిరాన్ని ఎవరెవరు కోరుకున్నారో తెలుసా? పోలీసులు కోరుకున్నారన్న మందిరంలో ఉంటే చాలు అనుకున్నారు. పోలీసులు అనుకున్నారట. క్రీస్తు పూర్వం పోలీసులందరూ సైనికులు అనుకున్నారట, అయ్యా ఈ దేవాలయంలో ఉండిపోతే చాలు, మా లైఫ్ ధన్యమైపోయింది. పోలీసులా? ఎక్కడ పోలీసులు? బైబిల్లో పోలీసులే. అదేంటి వాళ్ళు అలా కోరుకోవడం ఏంటంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. మీకు చరిత్ర తెలిస్తే ప్రపంచాన్ని జ్ఞానంతో గడగడలాడించిన కింగ్ ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? సొలొమోనుకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా? దావీదు గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు ఒక రోజు. నా మాటలు బాగా వినాలి. దాన్ని ఉద్యోగ మేళ అంట. ఏ మేళ? జగన్ గారు ఎలా అయితే కొన్ని పోస్టులు తీశారో దానికన్నా పవర్ఫుల్ పోస్టులు దావీదు గారు తీశారు ఆ రోజు. ఇదంతా దినవృత్తాంతాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ఉద్యోగ మేళ ప్రకటించిన తర్వాత ఆ ఉద్యోగ మేళకి కొన్ని నోటిఫికేషన్లు వేరే సెక్టార్లుగా వేరు చేశాడు ఆయన. ఎందుకు అంటే సొలొమోను బంగారు దేవాలయాన్ని కట్టించబోతున్నాడు. బంగారు దేవాలయాన్ని కట్టించాలంటే ఇప్పుడు దేవాలయంలో రన్ చేయాలంటే పూజారులు ఉండాలిగా, పాస్టర్లకు ప్రత్యేకించి నోటిఫికేషన్ తీశాడు. ఎవరు? దావీదు గారే. ఇవన్నీ ఆ దినవృత్తాంతాలు 20 నుంచి 24, 25 అధ్యాయాలు నడుస్తుంది కదా. ఇంటికి వెళ్ళినారు చదవ. ఆ పూజారి అని ఒక ఉద్యోగాలు తీస్తాడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు. వాళ్ళకి జీతాలు ఇచ్చి, ఇదిగో మీ పనంతా ఇందులో దేవాలయంలో ఈ పూజా కార్యక్రమాలు, దైవికమైన కార్యక్రమాలు. ఆ తర్వాత మరి దేవాలయంలో వర్షిప్ చేయడానికి కూడా కొంతమంది కావాలిగా. ఎవరాళ్ళు? ఐడియా సింగర్సా? ఎవరు? ఆరాధన చేయడానికి మరలా ప్రత్యేకమైన గాయకులు కావాలి. వాళ్ళని కూడా తీశాడు. అది కూడా ఉద్యోగమే. ఇప్పుడు పాటలు పాడడానికి కూడా వాళ్ళకి జీతాలు ఉన్నాయి. దేవుని మధ్య పని చేయడానికి కూడా జీతాలు ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. సువార్థికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాగే గాయకులు ఉన్నారు. ఇప్పుడు దేవాలయాన్ని కాపలా కాయడానికి పోలీసులు కాదు. ఎందుకు దేవాలయానికి పోలీసులు ఏంటని అనుకుంటున్నారేమో. అది మామూలు దేవాలయం కాదు, స్వర్ణ దేవాలయం. స్వర్ణం అంటే బంగారు దేవాలయం. ఇప్పుడు బంగారు దేవాలయానికి పోలీసులు ఉండాలి. ఎందుకు? అది బంగారం. అది బంగారం కాకపోతే ఏం చేస్తారు? అలా స్తంభానికి దండం పెట్టి టకాలమని ఒక ముక్కు కొట్టి జేబులు ఎట్టి మానకండా వారం చర్చకు వచ్చేస్తారు అక్కడికి. ఏంటంటే అలా దేవాలయంలో పట్టుకెళ్ళిపోతారు. ఏంటంటే అనుకో పట్టుకెళ్ళిపోతారు. ఎందుకు చెప్పినా కొత్త చెప్పులు అట్టిపోతున్నారు చర్చకు వచ్చేది. చెప్పులే అట్టిపోతున్నారంటే బంగారం వండుతారా? చెప్పులే పట్టుకుపోతే ఉండెవరు? అందుకే దావీదు దైవజ్ఞానం ఎరిగిన వాడు కనుకే ఈ దేవాలయానికి స్థానికులు కన్ను పడకపోయినా పొరుగు రాజుల కన్నైనా పడే ప్రమాదం ఉందని కొన్ని సైనిక బృందాలని రెడీ చేశాడు. ఇక మీ పని ఏంటంటే దేవాలయాన్ని కాపలా కాయండి. చెకింగ్ డిపార్ట్మెంట్ వేరు చేశాడు. పోయే వాళ్ళని చెక్ చేస్తున్నారు. వీళ్ళు డ్యూటీలు చేస్తూ ఉండగా వీళ్ళకి షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి. ఇదంతా పాత నిబంధనలు ఉంటుందండి. ఈ షిఫ్ట్ డ్యూటీలు చేసిన తర్వాత వీళ్ళు డ్యూటీ దిగక ఇంటికి వెళ్ళాలిగా. వీళ్ళకి ఇంటికి వెళ్ళాలనిపించేది కదా. మరి ఎక్కడ ఉండాలనిపిస్తుందంటే వాళ్ళు అంటారు, మాకు ఇంటికి వెళ్ళాలని లేదు సార్, మా జీవితం అలా దేవాలయంలో ఉండిపోతే చాలని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో పులకించిపోతూ దేవాలయం చుట్టూ తిరుగుతూ పాటలు రాసుకున్నారు. ఏం రాశారు? పాటలు రాశారు. ఆ పాటలు బైబిల్ కీర్తనలో పెట్టారు. ఆ కీర్తనలకు రాస్తున్నప్పుడు పైన ఈ పాట ఎవరు రాశారో కూడా అక్కడ అడ్రస్ రాశారు. చూడండి, చూద్దాం ఒకసారి. 84వ కీర్తన
84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా. పైన చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు. ఎవరు కోరాహు కుమారులు? కోరాహు కుమారులు అంటే ఎవరు? మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి తెలుసా? ఆయనే కోరాహు. వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కోరాకు చనిపోయిన తర్వాత ఆ కొడుకులు వారొక జనాభా అయితే, ఆ జనాభాకి దావీదు ఇచ్చిన గొప్ప ఉద్యోగం ఏంటంటే, మీరందరూ దేవాలయంలో పోలీసులుగా పనిచేయండి అన్నాడు. అది కోరాహు సంతానం అంటారు. కోరాహు సంతానంలో ప్రత్యేకమైన సైనికులు ఉండేవారు. ఆ సైనికులందరూ దేవాలయంలో డ్యూటీలు చేసేవారు. ఆ డ్యూటీలు చేస్తున్న వారు దేవుని దేవాలయాన్ని గురించి పులకించిపోయి పాటలు రాసుకున్నారు. మాకు ఇంటి దగ్గర కన్నా చెప్పండి, మాకు దేవాలయంలోనే ఉండాలనిపిస్తుందని వారి దేవాలయాన్ని పట్టుకుని ఉండేవారు. అందుకే వారు రాస్తున్న పాటలు ఆ 4 వచనాలు చూడండి. సైన్యములకు అధిపతియగు ఎంత రమ్యములు యెహోవా మందిర ఆవరణములను, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకును నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికింది. రాయిస్తున్న మాట చూడండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు కాక, మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉండొచ్చు కాక, మా జీవితాలు లగ్జరీగా ఉండొచ్చు కాక, మాకు కావాల్సినంత సుఖం దొరకొచ్చు కాక, ఎన్నున్నా ప్రభువా, మాకన్నా గొప్పవి ఏవైనా ఉన్నాయంటే నీ మందిరంలో ఉన్న పిచ్చుకలు గొప్పవన్నారు. నీ మందిరంలో ఉన్న వానకాకులు గొప్పవి. అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా నీ మందిరంలో ఉండే చిన్న చిన్న ఆ పిచ్చుకలు గొప్పవి. ఎందుకంటే అవి నిత్యము నీ మందిరంలోనే ఉంటాయి. అంటే ఆ రోజున్న పోలీసులకి మందిరం అంటే పిచ్చుంది. దేవుని మందిరంలో పడి ఉండేవారు. ఈరోజు మందిరంలో గంట కూర్చి పెడితే చాలు, పాస్టర్ గారు వైపు ఎర్రగా చూస్తాం. నీకు పనులు లేవేమో, చెప్పండి, మాకు పనులు ఉన్నాయి అని గడియారం వైపు ఒక లుక్ ఇచ్చి పాస్టర్ గారి వైపు ఒక లుక్ ఇస్తారట. అంటే ముగించే అని. కొంతమంది పిల్లల తల్లి ఉంటారు కదా, పిల్లల్ని గిల్లేస్తున్నారట ఈ మధ్య. ముగించే, పిల్లలు ఉన్నారు మాకని. ఆ రోజు వాళ్ళు చూడండి 24 hours దేవాలయంలో ఉండాలి. పోలీసులే దేవాలయంలో ఉండాలనుకుంటున్నారు. అడుగుతున్నాను, మనం పోలీసులమా? మనం గవర్నమెంట్ అధికారులు? మనం ఏంటి చెప్పండి? మనకి ఏమీ లేదు. అధికారులే మందిరంలో పడి ఉండాలనుకుంటే మనకి ఏమంత అర్జెంటు పనులు ఉన్నాయని ఈరోజు మందిరం నుంచి పారిపోవాలనుకుంటున్నా. అలా పారిపోయే అలాగే వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా వెళ్ళిపోతున్నారు. మీరు గమనించారు. మందిరానికి పడి ఉండండి. పాత నిబంధన జీవితాలు, భక్తుల జీవితాలు మందిర కేంద్రీకృతమై ఉన్నాయి. వారి జీవితాలు పోలీసులు కోరుకున్న మందిరాన్ని వారికి దక్కలేదట. పోలీసులు కోరుకున్న ఉన్నతమైన స్థితి దేవా, ఏదో వారు నా బలిపీఠం పక్కన ఎక్కడో దిక్కున ఆ వానకోకిల్లా బతికేస్తాం, ఆ పిచ్చుకుల్లా బతికేస్తాం, మాకు అక్కడ వదిలే ప్రభు, అలా ఉండి బతికేస్తామన్నారట. వాళ్ళు కోరుకున్న కోరిక వాళ్ళకి దక్కనే ఆశ ఒక విధవరాలకి దక్కిందట. పోలీసులకి దక్కని ఆ గొప్ప భాగ్యం ఎవరికి దక్కింది? అన్న అనే ఒక కన్యకు అన్న అనే ఒక విధవరాల యవనస్తురాలకు దక్కింది. చూడు, యవనస్తురాల దగ్గరికి వెళ్ళి, నీకేమంటే పిచ్చమ్మా, ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో బాధ్యతలు లేవు, సంసారం లేదు, నిన్ను అడిగేవారు లేరు, తండ్రి నీ దగ్గరగా లేడు, నీకు ఏమీ లేవు, నీ టైం అంతా ఎక్కడ, నీకు ఏమంటే ఇంట్రెస్ట్, నీ హాబీస్ ఏంటని అడిగితే అమ్మాయి అంటదట, మా లోకల్ చర్చ్లో టైం గడపడమే నా ఆశ అంటదట. మనం మీ హాబీస్ ఏంటని అడగండి. సింగ్ ఏ సాంగ్, వాచింగ్ మూవీస్, ఊరి మీద తిరగడం, ఈ మన హాబీస్. నేను అడుగుతున్నాను ఈరోజు నిలబడిన వాడిని, మరే నీకు వారంలో లేదా నీకు ప్రతిరోజు నీకు
ఇక్కడ్రా, నీకు బ్యూటీ ఏరియా, అట్రాక్షన్ ఏరియా, నీ లైఫ్కి బ్యూటిఫుల్గా అనిపించే నీ మూమెంట్స్ ఏమన్నా ఎక్కడున్నారని అడిగితే గుండెల మీద చెయ్యేసి నాకు చర్చికి వెళ్ళేంత ఆనందం ఎక్కడ లేదన్నా అని చెప్పగలరా? చెప్పమ్మా. మనకు సినిమాలకి షికార్లకి తిరిగినంత ఆనందం మనకి చర్చిలో ఎక్కడ దొరుకుతుంది? మనకు దొరకలేదన్నా ఆ పాపం మనల్ని ఏలుబాటు చేస్తుంది. ఆమె జీవితంలో అభాగ్యురాలైన, ధన్యురాలైన, మరణ ఛాయలు ఉండిపోయిన ఆ తల్లికి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? మందిరంలో ఉండిపో అమ్మ అన్నాడు. నీ లైఫ్లో ఇంకేముందండి మీ మీనింగ్కి మేడం అని అడిగితే ఆవిడ చెప్తుంది, నా లైఫ్లో చర్చ్ ఉంది సార్ అంటుంది. మనమైతే ఏమంటాం చెప్పనా? ఏదో వచ్చింది జీవితాన్ని నిలబెడుతుంది అనుకున్నాం కానండి. చెప్పండి. 5 లక్షలు ఇచ్చింది అనుకున్నాను కానీ 5 చెరువులు దాగిచ్చేస్తుందండి. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నాను, నా ఉపశమనం ఒకటే అన్నా, నాకు అర్థమైపోయింది ఇంక దీంతో పడలేనని. ఇప్పుడు నా ఉపశమనానికి ఎక్కడ ఉపశమనం ఉంది ఎదుగుతాను. ఇప్పుడు ఏటో ఉపశమనం చెప్పండి. సర తాగాల, బీర్ తాగాల, బ్యాన్. ఇంకో తమ్ముళ్ళు, అన్నలకు మీకు చెప్తున్నాను, జీవితంలో సంసారంలో కుదురులేని వారు కూడా ఈ క్రిస్మస్ దినాన్ని మీకు చెప్తున్నాను, చర్చ్ మానకండి. చర్చిలో సమాధానం ఉంటుంది, సంసారాలకి ఒక అర్థం ఉంటుంది, జీవితానికి ఆనందం అక్కడ ఎతకండి. ఏమ్మా ఏంటి ఈ మధ్య డల్లగొంటున్నావంటే, వీడేదో సూపర్ హీరో అనుకున్నాను, చేసుకున్న తర్వాత వీడు సూపర్ హీరో కాదని నాకు అర్థమైపోయింది. మరి ఏం చేద్దాం అనుకున్నా, హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. హిమాలయాలకు వెళ్ళిపోతాం? హిమాలయాలకు కాదు, ఏ గోదావరిలోకో, ఏ నుయ్యిలోకో, ఏ గ్యాస్ స్టవ్ ఫ్యానో కాదు. నువ్వు క్రైస్తవురాలు అయితే నీ ఉపశమనం ఒకే ఒక్క దిక్కునుందా, చర్చ్లో. చర్చికి రా. ఈ అన్న నీకు నాకు ఈ క్రిస్మస్ దినాన్ని నేర్పిస్తున్న ఒక చక్కటి సత్యం ఏంటో తెలుసా? ఎందరో కోరుకున్న వారికి దక్కని, పూర్వకాలపు అధికారులకు దక్కని భాగ్యం అన్నాకి ఇచ్చాడు. ఆ అన్న తర్వాత మరలా కోరుకునే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, మందిరంలో ఉండండి. రెండోది ఎవరో తెలుసా? ఆ పోలీసులు నియమించిన రాజు ఉన్నాడు, ఎవరైనా దావీదు గారు. ఆయన అన్నాడట, నాకు ప్యాలెస్లో ఉండాలనిపించట్లేదండి అన్నాడు. మనమైతే ప్యాలెస్లోంచి బయటికి రావాలనిపించట్లేదండి అంట. ఆయనకి ప్యాలెస్లో ఉండాలనిపించట్లేదు, ఆయనకి రాజమందిరంలో ఉండాలనిపించట్లేదు, ఆ రౌతులు ఎక్కి ఆ గుర్రాల మీద తిరగాలనిపించట్లేదు, ఆ రౌతుల రథాల వెనకాల తిరగాలనిపించట్లేదు, ఆ కత్తి నైపుణ్యంతో తిరగాలనిపించట్లేదు. తన మనసు ఎక్కడా లేదు. తన మనసు ఎక్కడుందయ్య అంటే దావీదు అంటాడు, నాకు మందిరం మీద ఉందంటాడు. ఎక్కడా? 122వ కీర్తన చూడండి, 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుతుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, నీ గుమ్మములో నిలుచున్న దావీదుకి ఆనందం ఏంటట? మందిరానికి పోదామంటే ఆనందం. మనకే మందిరానికి పోదామంటే బాధ. క్రిస్మస్కి వస్తాంలేండి అంటాం, పండగకి వస్తాంలేండి, పబ్బానికి వస్తాంలేండి. మనం అనుకుంటున్నాం క్రిస్మస్ కూడా ఈ లౌకికమైన పండగలు లాంటిది అనుకుంటున్నాం. నో, అవి లోక సంబంధమైనవి. ఇది దేవుడు పరమార్థం నేర్పించే. నీకు నాకు మనందరికీ చెప్పేది, దావీదు గారే కోరుకున్నారట. ఏం కోరుకున్నారు? మందిరాన్ని కోరుకున్నాడు. మందిరాన్ని రాజులు కోరుకున్నది, పోలీసులు కోరుకున్నది, వాళ్ళకి దక్కనిది ఈ అన్నాకు దక్కింది. కన్యత్వంలోనే, బాగా వినాలి, కన్యత్వంలోనే దైవాన్ని ఎరిగిన ఆమె ఎన్నో కలలతో తన భర్త జీవితంలో అడుగులు పెట్టిన తన జీవితంలోనికి ఒక్కసారే చేదైన వార్త తన జీవితం ఒకే ఒక్కటి ఎక్కిరించింది, భర్త లేడు. మరి ఏముందమ్మా నీ లైఫ్కి నిండుదనం ఏముందంటే మందిరం ఉందయ్యా, మందిరం ఉందా. మరి మందిరంలో ఉండి ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాలు ఉందట? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు మందిరంలో ఉండి ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావా పెద్దమ్మ అని అడిగారట. 30 అందట, 40 అందట. ఏం చేస్తావు? ఏం చేయలేదు, ఆ బెంచి ఎరగకూడదు, ఆ చివరిని కూర్చొని అంతే. ఏం చేసా పెద్దమ్మ ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు? ఏం లేదు, ఆ గోడకి కూర్చుని ఆ గోడకు సింబల్ వేసింది, ఈ నూనె మార్క. గోడకి గుర్తులు ఉన్నాయి, బెంచీలకు గుర్తులు అని అడుగుతున్నాను. దేవాలయంలో ఇన్నేళ్ళు నీకు ఏ గుర్తు? దేవాలయంలో ఆమె వెళ్ళి ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చోదు.
వచ్చే పోయే వారికి వయసు అంతా అయిపోయిన తర్వాత అయిపోయిన ముచ్చట్లక తన పాతకాలపు జీవితాలు ఆ ముచ్చట్లో చెప్పదు. వయసు అయిపోయిన వాళ్ళందరూ ముచ్చట్లు చెప్తారండి, పెద్దమ్మలు అందరూ. ఏం చెప్తారు అలా? ఏం చెప్తారు కదా, వయసుతో పాటు శాదస్తం పెరిగిపోయిన తర్వాత అదే పౌలు గారు ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఇంకా ఆ ముచ్చట్లు ఎత్తుకున్నారు, ఇంకా ఆగదా క్యాసెట్, ఇంకా వెళ్తానే ఉంటారు. ఓ పెద్ద ఆవిడ అంటుంది, అదిగో ఒరే మీ తాత ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? మీ తాతకి నలుగురు, పవర్ కింగ్ అన్నదట. మీ తాతకి నలుగురు అయితే నలుగురు, అదో ఐదులో ఒకరు అందరూ. మా తాతయ్య అంత పవర్ ఏంటే అని అడిగాడట. ఇప్పుడు ఆ తాత పేరు ఎట్టారు వీడికి, ఎవడికి? మనవడికి. ఇప్పుడు ఆ తాత పేరు వీడికి ఎట్టారు. ఎట్టిన తర్వాత ఈడేమనుకుంటాడు, మా తాతకే 4 రికార్డులు ఉన్నాయంటే. చెప్పండి, మినిమం తాత పేరు నిలబెట్టారంటే. ఇలాంటి గొప్పలు మనవాళ్ళకి మనవరాలకి చెప్పారో ఆ తర్వాత మీకు తప్పవు. తెప్పలు గుర్తెట్టుకోండి. మీ తాత తురుము, మీ తాత తోపు, మీ తాతకి నలుగురు, మీ తాత ఇది. నో, నీ వయసులో అనుభవం ఏంటి చెప్పనా? దేవుణ్ణి గూర్చి చెప్పే పెద్ద రకం ఉండాలి. మరి కొంత బామలు ఉంటారు, అలా ఏం చెప్తారు తెలుసా? ఏట్రా ఏమి తినలేకపోతున్నారు, మీ వయసులో మేము 2 కంచాలు తినేసేవాళ్ళం తెలుసా అని. మీ తాత 2 కంచాలు తినేప్పుడు, మా తాత 2 కంచాలు తినేప్పుడు నేను 3 తినేస్తే ఇంకా ఆకారం ఏమైపోద్ది? ఇలా అయిపోయాక దేనికి పనికిరాను ఇంక నేను. అందుకే చూడండి, పందెక్కువ తిండి ఎక్కువైపోయింది. వాళ్ళ తాత 2 తిన్నాడు, సరే ఇప్పుడు మా తాత 2 తిన్నాడని నాకు చెప్తున్నావు, ఇప్పుడు నేను ఎన్ని తినాలి? పనికొచ్చే ముచ్చట్లా చెప్పండి, పనికిరాని ముసలమ్మ ముచ్చట్లు కూర్చుని చాలామంది మూలుక్కుని ఇంక వీళ్ళకి ఏం పని ఉండదండి. వాళ్ళకి 2 ఇచ్చాను, వీళ్ళకి 3 ఇచ్చాను, వీళ్ళకి 4 ఇచ్చాను, అందుకే నీకు ఇచ్చారు లాస్ట్ సర్టిఫికెట్. ఆ బాత్రూమ్ ఇచ్చారు నీకేం ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను కాదు. నువ్వు దైవికమైన భవిష్యత్తు నీ బిడ్డలకు ఏమిచ్చావు గుర్తుపెట్టుకో. నీ బిడ్డలకు ఏమిచ్చావు, ఆమె జీవితంలో ఏమిస్తుందా, ఏం చేస్తుందా? దేవాలయంలో ఉండి ఎక్కడో మూలను కూర్చుని ముచ్చట్లు చెప్పదు, వచ్చేపోయే దేవాలయంకి వచ్చే వారికి ముచ్చట్లు చెప్పదు, ఏ జ్ఞాపకాలు చెప్పదు, ఏమీ చెప్పదు. ఆ దేవాలయంలో ఉండి ఒక పని చేస్తుందట. ఏం చేస్తుందమ్మా అని అడిగితే తన ముచ్చట్లు ఎప్పుడూ చెప్పకుండా ఒక పని చేస్తుందట, ఉపవాస ప్రార్థనలు చేస్తుందట. ఏ ప్రార్థనలు? ఉపవాస ప్రార్థనలు. వయసు అయిపోయి అంటే బాగా వినాలి, కన్యత్వం మొదలుకొని 7 ఏండ్ల కాపురం చేసి నీ తల్లి వయసులో భర్త చనిపోయిన దగ్గర నుంచి, ఆ వయసు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ తల్లి చేసే పని ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థన చేస్తాడ చాలామంది. సారీ కాసావా ఇవాళ తిన్నాను నేను అన్నారు. ఇలాగ ఎన్ని కోరికలు అనుకుంటున్నారు? ఓ బీరకాయ తినరు, ఓ బెండకాయ తినరు, ఒక దొండకాయ తినరు, రోజు ఉండాలట మొక్క. అప్పుడప్పుడు అనిపిస్తుందండి కోళ్ళకి, ఇంకా చచ్చిపోలేదు మా అత్తగారు వండలేకపోతున్నారు. ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆ తల్లి చూడండి, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన. మాట్లాడుతున్నాను, ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం? మరలా మిమ్మల్ని అడుగుతుంది, ఎవరి కోసం? తనకి ఎవరున్నారు? భర్త ఉన్నాడా? ఆ వయసులో భర్త చనిపోయాడు, ఇంకొక భర్త, మంచి భర్త రావాలని ఉపవాసం చేస్తుందా? నో. ఉద్యోగం కోసమా? కాదు. పెళ్లి కోసమా? కాదు. ఆరోగ్యం కొరకు కాదు. ఆమె ఎవరున్నారని, ఏ విషయాల కొరకు? వయసు అయిపోయి ఇక నేడో రేపో చనిపోద్ది. నువ్వెవరి కోసం ఇన్నేళ్ళు ఉపవాసం? ఎవరి కోసం చేస్తున్నావు తల్లి? ఇంతకాలం ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నావంటే సవాలు చేసే మాట ఏంటో తెలుసా? ఆమె రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు సేవ చేస్తుంది. ఏం చేస్తున్నావు ఉపవాస ప్రార్థనలు ఎవరు కూర్చంటే యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టు వారు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? తన ఊరు బాగుపడాలని, తన పట్టణము బాగుపడాలని, తన పట్టణంలో అనేక యవనస్తురాండ్లు జీవితంలో అనేక మంది బాగుపడాలని, చీకట్లో ఉన్న వారికి వెలుగు రావాలని, పాపంలో కొట్టుకుపోతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థం కావాలని, రక్షకుడు వచ్చి విమోచన దయచేయాలని, అందరి బాగు కొరకు ఏం చేస్తుందట? ఉపవాసం చేస్తుందట. నేను అడుగుతున్నాను, మనం ఎప్పుడైనా పొరుగుల కోసం ఉపవాసం చేశామా? దేనికిరా సీరియస్గా ఉపవాసం చేస్తున్నావంటే
నీ కృప కావాలి ప్రభా, నీ కృప కావాలి, కృప కావాలి. కృప అంటే ఏంటనుకుంటున్నారు? పక్క ఆవిడట. ఇంకా కృపవరం అనుకున్నాను నేను. కృపావరం కాదట. మరి కృప. నీ ఉపవాసం దేనికంటే పనికి మాలిన విషయాలకి, పనికిరాని విషయాలకి. నేను అడుగుతున్నాను, తల్లుల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, నాకన్నా పెద్ద వయసులో ఉన్నవారులా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎప్పుడైనా మన ఊరు కొరకు ఏదో ఒకటి మనం చేయాలనుకున్నామా? నీ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసావు, ఏం చేస్తావు, ఏమి సాధించావంటే ఆవిడంటది, యెరూషలేములో మగ్గిపోయి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బానిస బతుకులు బతుకుతున్న, మరణ ఛాయల్లో చీకట్లో కూరుకుపోయిన అనేకులకు వెలుగు రావాలని రేయింబగళ్ళు ఉపవాసం ఉంటుంది. అనేకులు బాగుపడాలి, అనేకులు లబ్ధి పొందాలని, అనేకులు దేవుణ్ణి తెలుసుకోవాలని, మరణ ఛాయలో ఉన్న వారికి రక్షణ అనుభవం రావాలని రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుందట. సేవ చేయించుకోవట్లేదు, సేవ చేస్తుంది. ఆ వయసులో సేవ చేయట్లేదు, సేవ చేయించుకోవట్లేదు, సేవ చేస్తూ, ప్రార్థన చేస్తూ ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, ఏ గడియలోనే, ఏ ప్రియుడు కొరకైతే కనబడుతుందో, ఏ క్రిస్మస్ దేవుడు వస్తాడని ఎదురు చూస్తుందో, ఏ అరుణోదయ దర్శనం రాబోతుందని ప్రవక్తలుగా గుర్తెరిగి ప్రవచనాలు చెప్పారో, ఏ అరుణోదయపు తార ఎవరైతే ఈ భూమి మీదకి వస్తారని ఎదురు చూస్తుందో, ఆ తార శిశువై రాగానే ఆ గడియలోనే లోపలికి వచ్చిందట. లోపలికి వచ్చి మాట్లాడుతుంది చూడండి. ఆమె ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఏమని కొనియాడుతుంది? నేను ఎదురు చూసిన గడియలు రానే వచ్చాయి, నా దేవుడు నన్ను దర్శించాడు, నా ప్రియుడు నన్ను దర్శించాడు. ఈమె లైఫ్ అంతా ఎవరి కోసం ఎదురు చూసిందంటే ఈ లౌకికమైన విషయాల కొరకు కాదు, మరొక లౌకికమైన బంధాల కొరకు కాదు, మరొక సహవాసం కొరకు కాదు, నా దేవుని సహవాసం కొరకు ఎదురు చూసిందట. వచ్చిన ఆయన్ని చూసి పులకించిపోయి అంటుంది, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండు. ఏం చేస్తుందట? ఆయనను గూర్చి. క్రిస్మస్కి బాగా వినాలి. క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఆయనను గూర్చి మాట్లాడాలి. నేను అడుగుతున్నాను, ఆయన గూర్చి ఏం మాట్లాడుతున్నామండి మనం? పాస్టర్ గారితో అన్నారట, సార్ యవనస్తులు ఈ ఏడాది గట్టిగా చేద్దామండి క్రిస్మస్. గట్టిగా అంటే గట్టిగా డయేసేసి, గట్టిగా అరిసి, గట్టిగా డీజే పెట్టి దబా గుద్దేసి, లింగీలు నలసొక్కలు వేసుకుని అటు అడావుడిగా తిరిగితే అది గట్టిగా చేయడం. ఆ గట్టిగా చేద్దాం సార్, గట్టిగా చేసేవాడు గట్టిగా చేయాలని అవుట్లు వేసారట. ఒకడు ఏకంగా అవుట్ ఆ టైర్స్ కింద తిట్టేసరికి ఆ అవుట్ పేలిపోయి పాస్టర్ గారు ప్రసంగం మెలిసిపోయారు. ఇది గట్టిగా చేయడం అంటే. క్రిస్మస్ని అర్థవంతంగా గట్టిగా చేయడం అంటే చెప్పిన, ఇలాంటి సభ పెట్టి అర్థవంతమైన సేవకులను తీసుకొచ్చి వాక్యాన్ని ఉన్నట్టుగా ఇలాంటి యవనస్తులు ఎంత మందిని కూర్చోబెట్టి ఆయనను గూర్చి ఎవరైతే సువార్తను వినిపిస్తారో అది గట్టిగా చేయడం. గుర్తు. క్రిస్మస్ అనగానే డ్యాన్సులు, క్రిస్మస్ అనగానే నాటికలు, క్రిస్మస్ అనగానే అది మాత్రమే కాదు, క్రిస్మస్ అనగానే సువార్త వినబడాలి. ఆ తల్లి చేసింది క్రిస్మస్. భర్తను కోల్పోయిన తల్లి చేసింది క్రిస్మస్. తన జీవితంలో లోతైన గాయాలున్న తల్లి చేసింది క్రిస్మస్. తన జీవితంలో మరణపు గాయాలున్న తల్లి చేసింది క్రిస్మస్. ఎలా చేసింది ఆమె క్రిస్మస్ అంటే, ఆమె చేసిన క్రిస్మస్ ఒకే ఒక్కటి, తన ప్రభువును గూర్చి ప్రకటించింది. తన ప్రభువును గూర్చి ఊరు వాడ ప్రకటించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి తను కనిపెట్టుచున్న వారందరితో, ఆయనను గూర్చి విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆమె మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఆయన గూర్చి చెప్పింది. ఏం చెప్పింది? ఆయన ఎందుకు రాబోతున్నాడో, ఎలా రాబోతున్నాడో, ఆ ప్రవచనాలు ఎలా నెరవేరబోతున్నాయో అన్ని వివరించి చెప్పింది. ఒక విధవరాలు క్రిస్మస్ సువార్తతో ముడిపడింది. ఒక అభాగ్యురాలు క్రిస్మస్ సువార్తతో ముడిపడింది. తన జీవితంలో, తన యవ్వన జీవితంలో ఎన్నో తన జీవితానికి ఆకర్షణీయమైన కార్యాలు లోకంలో కనబడుతున్నా ఇక ఏమీ అంటించుకోకుండా దేవాలయంలో ఉంటే చాలని ప్రార్థనతో కనిపెడుతూ తన జీవితాన్ని దేవాలయానికి, దేవునికి అంకితం చేసేసి. యవనస్తులారు, మిమ్మల్ని అడుగుతున్నాను,
ఎప్పుడైనా మందిరంతో ముడిపడి ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నారా? మీ జీవితాలు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలా ఉండే బతుకులు అన్నాలాంటి జీవన విధానం ఉండాలని కోరుకున్నారా? క్రిస్మస్లో ఏడాది ఏడాది ఎదుగుతున్న మనం విమోచన లేక చీకట్లో కొట్టుకుపోతున్న అనేకులకు ఆయన గూర్చి మాట్లాడాలని కోరుకున్నారా? అలాంటి కోరిక మీద అన్నాలాంటి కోరిక అయితే దేవుడు మీకు నిండుదనాన్ని ఇస్తాడు. తన జీవితంలో వెలుగొచ్చింది. చీకటిలో మరణంలో కూరుకుపోతున్న అనేకులకు, మరణంలో ఉన్న ఆమెకు వెలుగు నింపుకోవడానికి అరుణోదయ దర్శనం ఎదురు చూసింది. ఆ దర్శనమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన పేరేంటో తెలుసా? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఎవరికి తోడయ్యా నువ్వు అని అడిగితే ఆయన చెప్తాడు, జీవితంలో కుప్ప కూలిపోయిన వారికి నేను తోడు. జీవితంలో బంధాలు కోల్పోయిన వారికి తోడు. జీవితంలో భర్తల్ని, భార్యల్ని, ప్రియులను కోల్పోయిన వారికి తోడు. ఇంకా ఎవరికి తోడు ప్రభువాను అని అడిగితే, జీవితాన్ని అర్థవంతంగా కట్టుకుని పవిత్రంగా కాపాడుకుని నా వైపు చూసి అనేకులకు నేను తోడు. మీరు బైబిల్ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయిని సొంత అన్నయ్యలే తీసుకెళ్ళి గోతులు పడేశారట. ఆ గోతులను తీసుకెళ్ళి మరలా అబ్బాయిని ఎక్కడో పని చేస్తున్నాడు, ఎక్కడో బానిసగా అమ్మేశారట. అక్కడ నేను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆ జైల్లో తీసుకెళ్ళి ఫరో ముందు పడేస్తారు. ఆ అబ్బాయిని ఎక్కడ పడేసినా గోతులో పడేస్తే గోతులో ఆ అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడు. జైల్లో పడేస్తే ఆ అబ్బాయికి దేవుడు తోడై ఉన్నాడట. ఆ శ్రమల మధ్య తోడై ఉన్నాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఫరో ముందు పడేస్తే ఫరో ముందు కూడా తోడున్నాడట. ఆది కాండంలో పదే పదే కనబడే పదం ఏంటో తెలుసా? యెహోవా యోసేపునకు తోడైండు. ఇమ్మానుయేల్. గుర్తెట్టు. ఇమ్మానుయేల్ దేవుడు ఎవరికి తోడంటే జీవితాన్ని కట్టుకున్న వారికి తోడు, బాధ్యతగా కాపాడుకున్న వారికి తోడు, లోతైన గాయాల్లో లోతైన గోతుల్లో పడిపోయిన వారికి తోడు, ఎక్కడ ఏ జీవితంలో ఓడిపోయిన అట్టి వారికి ఆయన తోడు. ఆయన వైపు పవిత్రమైన జీవితాన్ని కట్టుకోవాలని చూసిన ప్రతి ఒక్కరికి ఈయన తోడై ఉండే దేవుడు. ఈయన పేరు ఇమ్మానుయేల్. ఒంటరి అయిపోయిన ఆ యోసేపుకు తోడున్నాడు. ఒంటరి అయిపోయిన ఈ తల్లికి తోడు, ఈ అన్నాకి తోడున్న దేవుడు ఆ అబ్బాయికి తోడున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు నాకు మనందరికీ దేవుడు తోడై ఉండాలంటే యోసేపు లాంటి అన్నా లాంటి వ్యవహారం కావాలి. అన్నాలో అవకాశం ఉందంటే తప్పు చేయడానికి, కానీ తప్పు చేయలే. అందుకే దేవుడు తోడున్నాడు. తన జీవితంలో మరొక ముచ్చట పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలేదు. అందుకే దేవుడు తోడున్నాడు. యోసేపు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి చెప్పను? అన్నలు లేరు, నాన్న లేడు, సొంత అన్నలే అమ్మేస్తారు, ఎవరూ లేరు. తీసుకెళ్ళి చివరికి జైల్లో పడేసే పరిస్థితికి ముందు తన జీవితం ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది. అలాంటి టైంలో ఆంటీ గారు వచ్చి అన్నారట, నైస్ అన్నారు. పోయి ఫేస్బుక్ అంతా అదే కదండి, లైక్ ఎత్తే ఇంక నిద్ర ఉన్నాం. రే నాకు ఎన్ని లైక్లు వచ్చినాయి తెలుసా? 70 లైక్లు వచ్చాయి. రే నాకు లైక్ ఎవరు కొట్టారు తెలుసా? లైక్ ఎవరు కొట్టారు అనుకుంటున్నావు? ఆవిడకి లైక్ ఏకంగా సెలబ్రిటీయే లైక్ కొట్టిందట. ఎవరికి? యోసేపు గారు అందట. మరి నీతో నేను ఉండాలనుకుంటున్నాను, నాతో నువ్వు ఉంటావా? మన ఇద్దరం కలిసి ఎవరికి తెలియకుండా సహజీవనం చేద్దాం అనగానే యోసేపు, నువ్వు నేను అక్కడ ఉంటాను. దేవా నువ్వు ఉన్నావు, నిజంగానే ఉన్నావు ప్రభు. అన్నలు లేరు, నాన్న లేడు, ఎవరు లేరు ప్రభు. ప్రేమని ఎలా చూపించినావా? నువ్వు ఉన్నావు ప్రభు. దొంగలం అండి మనం, దొంగలం. నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వేదో అనుకున్నాను కానీ అమ్మగారి ద్వారా ప్రేమను చూపిస్తున్నావు. ఇంక నీకు ఎలా ఉంటాను చూడు అంటమ్మా. అలా అనలేదా? ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రేమ అనేది ఎన్ని వంకరేసాలు వచ్చినా, దగ్గరకు వచ్చినా, పాపం ఎన్ని ముసుగులు వేసుకున్నా దగ్గరకు వచ్చినా, నీ తోడు నాకు అవసరం. నీ తోడు నాకు అవసరం లేదు మేడంజీ. నాకు దేవుడు తోడై ఉన్నాడు. నాకు మా నాన్న లేకపోవచ్చు, మా అన్నం లేకపోవచ్చు, నా స్నేహితులు లేకపోవచ్చు, నాకు ఎవరు లేకపోవచ్చు, నా జీవితం జిగటగల ఊబిల్లో పడిపోయినా నాకు ఎవరు తోడు లేక, కానీ నాకు ఒకరు తోడున్నారు. ఆ తోడు ఉన్నది ఒకే ఒక్కరు, నా దేవుడు. నా దేవుడు తోడు నాకు చాలు తప్ప ఈ వంకర తోడు నాకేమీ వద్దన్న. ఈ పనికి మాలిన సహవాసాలు నాకు వద్దు,
ఈ చెడగొట్టే సహవాసాలు నాకొద్దు. యోసేపు జీవితంలో బ్యూటీ ఏంటంటే దేవుని చెయ్యి విడవకుండా నడవడమే ఆయనకున్న బ్యూటీ. ఈరోజు క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్లో నీకు నాకు మనందరికీ చెప్తా, ఈ క్రిస్మస్ దేవుడు నీకు నాకు తోడుండాలంటే ఒకే ఒక్క సూత్రం: వదలండి అన్నిటిని. నీ చదువులు బాగుండాలనుకుంటున్నా వదిలే, ఆ పాడు స్నేహాలు వదిలే. నీ ఉద్యోగాలు ఫలభరితంగా మారాలనుకుంటున్నా వదిలే, ఆ పాడు లోకాన్ని వదిలేసి రా, ఈ తోడై ఉన్న దేవుని దగ్గరికి తోడుగా రా. ఆ తోడుని ఎదుక్కుంటూ రా, మరొకరు తోడు పెట్టుకుని రా, ఆయన గురించి చెబుతూరా. నీ ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి, నీ చదువులో ఫలాలు బాగుంటాయి, నీ తల్లిదండ్రులు గర్వపడతారు, మాకు తగ్గ కొడుకు కూతురు అని చెప్పుకుంటారు. మన తల్లిదండ్రులకి మన కిరీటాల్లా తయారవుతాం, మన తల్లిదండ్రులకి మహిమా దీపాల్లా ఉంటాం, మన తల్లిదండ్రులకి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చే బిడ్డల్లా మారిపోతాం. ఆమె తల్లి జీవితం ఎంత కుప్పకూలిపోయినా సమాజానికి ఒక మాట చెప్పిందట: తండ్రికి తగ్గ కూతురు. తండ్రి దేవుని సన్నిధి అనే పేరైతే తన లైఫ్ అంతా ఎక్కడ గడిపిందట? ఆ సన్నిధిలోనే తండ్రిని చూసుకుందాడు. గుర్తుపెట్టు, ఆ తండ్రిలోనే సన్నిధి. నా తండ్రి పేరు సన్నిధి, ఇక నా తండ్రి దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఎదికింది. నేను మరలా ముగించే ముందు చెప్తున్నాను, మీ చర్చ్ మానకండి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మానొద్దు. దయచేసి మీ చర్చ్కి వెళ్ళిపోండి. మీ చర్చిలో కట్టుబడి ఉండండి, ప్రార్థన నేర్చుకోండి, జీవితానికి కావలసిన అర్థవంతమైన అర్థాలు ఎతకండి. మీరు ఎరిగిన దేవుణ్ణి అన్నాలా తెలియని అనేక మందికి ప్రకటించండి. మరణాల్లో జీవితాల్లో కూరుకుపోయిన అనేకులకు ఆమె ప్రకటించింది కనుక 38 ఆమె కూడా గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారు అందరితో ఆయన గురించి మాట్లాడుచుండు. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయి. వారు తిరిగి వెళ్ళిపోయినా ఈవిడ మాత్రం ఎక్కడ ఉండిపోయిందట? దేవాలయంలోనే ఉండిపోయిందట. తన జీవితం అక్కడే. అందుకే ఈ అధ్యాయం ఆ అధ్యాయం యొక్క ముగింపులోనే మనకు రమ్యమైన మాటలు, ఆ 79 చివరి మాటలు: చీకటిలో మరణ ఛాయలో కూర్చుండుని వారికి వెలిగిచ్చుటకై ఆ మహత్యమును బట్టి పైనుండి ఆయన మనకి అరుణోదయం అనుగ్రహించిన అదే 2వ అధ్యాయం 14 చూడండి. 2వ అధ్యాయం 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి సూత్రం. ఆయన ఇష్టలైన మనుషులకి, అన్నాకి దేవుడు అంటే ఇష్టము గనక తన జీవితంలో సమాధానం వచ్చింది. తనను బట్టి, తన కుమారుని బట్టి సర్వోన్నతుడైన స్థలముల్లో ఉన్నతమైన ఆ మహిమా గీతాలు, సూత్రగాయములు జరిగాయి. నిన్ను బట్టి దేవుని కొనియాడబడ. ఇక ఏడాది గడుస్తున్న కొలది, క్రిస్మస్ భాగంలో ఏడాది గడుస్తున్న కొలది ఇక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినది, నా ప్రభువును గురించి నేను ఎంత ఎదిగానన్నది నేర్చుకోవాలి. మన ప్రభువుని గురించి ఎంత ఎదిగామన్నది నేర్చుకోవాలి. కానీ మనం అది నేర్చుకోం. ఏడాది ఏం నేర్చుకుంటాం చెప్పిన? పోయిన సంవత్సరం ఆ కలర్ వేసాం, ఈ సంవత్సరం ఇంకో కలర్ వేద్దాం అనుకున్నాం. ఏంటి పెద్దమ్మ అంత అడావుడిగా అలా సీబ్రేట్ తిరిగేస్తున్నావు ఏంటంటే, ఆ పెద్దమ్మ అంట క్రిస్మస్ వస్తుంది కదా అంత. ఇప్పుడు అర్జెంటుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవిడికి ఎందుకు పుడుతున్నాడు తెలుసా? బూజులు దులిపడానికి పుడుతున్నాడు అట. ప్రభు పుట్టింది బూజులు దులపడానికి, ప్రభు పుట్టింది ఎల్లేసుకోవడానికి, ప్రభు పుట్టింది పండగ చేసుకుని బూర్లు వండుకోవడానికి కాదు. ప్రభు పుట్టింది చీకట్లో ఉన్న మనకి వెలుగునివ్వడానికి, పాడైపోతున్న అనేకులకు దీవెనకరంగా మార్చడానికి, మరణంలో కొట్టుకుపోతున్న అన్నా లాంటి వారికి, యోసేపు లాంటి వారికి, మరే లాంటి వారికి, సిమియోన్ లాంటి వారికి, గొర్రెల కాపర్లకి, అభాగ్యులకు, నీకు నాకు మనకి క్రిస్మస్ వెలుగులు నింపడానికి. అప్పుడు మనం వెలుగుతాం. మనం వెలుగుతూ అప్పుడు కడదాం పైన స్టార్. మనం ఎలక్కండా కడతాం కింద. మనం వెలుగప్పుడు కట్టాలి. మనం ఎలక్కండా కింద కడితే స్టార్ అనుకుంటుంది. నువ్వు వెలగరా అని కట్టే పెట్టు అనుకుంటా. మనం వెలుగుదాం. మనం వెలిగామని లోకానికి చూపించడం అప్పుడు కడదాం. మనం ఆరిపోయి అది కడితే అది చెండాలన్నమాట. ఇక చివరిగా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ బాల యేసుని అన్న చూసినప్పుడు, ఆయన ఎంత ఉంటాడని, చిన్న పిల్లోడు. ఈ శిశువు ఎందుకు పుట్టాడయ్యా అంటే, ఆ శిశువు అనేకుల కొరకు సిలువ వేయించుకోవడానికి పుట్టాడు. ఆ శిశువు ఉన్నాడు, ప్రవక్తగా పిలువబడుతున్న ఆ శిశువు ఎందుకు పుట్టాడంటే, ఈ సిలువ వేయబడుతున్న ఈ శిశువు కొరకు చనిపోవడానికి ఆ శిశువు పుట్టాడు. ఈ క్రిస్మస్లో ఏమున్నాయి తెలుసా?
మన కొరకు ప్రాణత్యాగాలు ఉన్నాయి. జీవితంలో, ఆయన జీవితంలో చుట్టూ ఏమున్నాయంటే అనేకుల త్యాగదనుల జీవితాలు ఉన్నాయి. ఈ క్రిస్మస్ దేవుడు భూమి మీదకి వచ్చి ఏమున్నాయి ప్రభు అని అడిగితే ఆయనకు మనలా క్రిస్మస్లో కొత్త బట్టలు లేవు, మరేమున్నాయి, సరైన పొత్తుగుడ్లు కూడా లేవు. ఆయనకి ఏమున్నాయంటే ఏమీ లేదు. నీకు నాకు క్రిస్మస్ చేసినప్పుడు ఏ రాజకీయ నాయకులు తీసుకురావాలనుకుంటాం, రాజకీయ నాయకులు తీసుకొచ్చి జరుగుతున్న విషయాలు అర్ధాంతరంగా ఆపేస్తాం. రాజకీయ నాయకులు వచ్చినాం, రాజకీయ నాయకులు వస్తే స్థలం ఇవ్వడానికి ఆయన లేచిపోతాడు, ఈయన లేచిపోతాడు, ఈయన లేచిపోతాడు, అందరు లేచిపోయి అవసరమైతే ప్రసంగం ఆపేసి ఇక్కడ కూర్చోండి సారు అంట. నేను ఒక మాట చెప్పిన, ఈరోజు క్రిస్మస్లో రాజకీయ బలాలు ఉన్నాయి. ఆ రోజు క్రిస్మస్లో ఏం లేదు తెలుసా? అభాగ్యులకు బలం లేదనే, వాళ్ళకి సత్రంలో స్థలమే ఇవ్వలేదు. వాళ్ళకి రాజకీయ బలాలే ఉంటే సత్రంలో స్థలం ఇచ్చేవారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్థలం లేదు, బట్టలు లేవు, ఏమీ లేవు. ఆ పశువులు మలం మధ్య వాసన వస్తున్న దగ్గర నిద్రపోయాడు. ఇన్నెందుకు చేసావు ప్రభు అని అడిగితే ఆయన అంటాడు, నీకోసమే చేశానంటాడు. ఆ శిశువు ఎందుకు పుట్టావు ప్రభు అంటే, ఆ శిశువు అంటాడు, మనం కేక్ కట్ చేసుకుని మొఖాలకు రాసుకుంటామని పుట్టలేదట, మన కొరకు మరణించడానికి పుట్టాడు. మనం డ్యాన్సులు చేసి డీజేలు డ్యాన్స్ బేబీ డ్యాన్సులు వేస్తామని పుట్టలేదట, మనం మారుతామని పుట్టాడు. మనం మారి అనేకులను మారుస్తామని పుట్టాడు. ఆ బుడిబుడి చేతులకి, బుడిబుడి కాళ్ళకి, ఆ చిన్ని చిన్ని నడకలు నడుస్తున్న ఆ చేతులకి కాళ్ళకి మేకులు వేయించుకోవడానికి పుట్టాడు. ఈ క్రిస్మస్ దేవుడు, శిశువుగున్న దేవుడు నీ కోసం నా కోసం చనిపోవడానికే పుట్టాడు. ఇది మనకు అర్థమైతే ఎగరాలనిపిస్తుందండి. ఇది మనకు అర్థమైతే గెంతాలనిపిస్తుంది. ఇది అర్థమైతే మనకి తిరగాలనిపిస్తుంది. ఇది అర్థమైతే ఈ కొత్త బట్టల కోసం మనం గొడవలు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇది అర్థమైతే మనకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. ప్రభువా, నాకు ఏడాది అర్థమవుతుంది నువ్వు పుట్టింది నా కొరకు మరణించడానికి, నువ్వు పుట్టింది నా కొరకు మరణించడానికైతే నేను అర్థమైపోయింది ప్రభువా. ఇక నేను పుట్టింది, నేను జీవించేది కూడా నీ కొరకు. అలా అలాంటి కమిట్మెంట్ తీసుకోండి. మన జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ జరుగునుగాక. దేవుడు మిమ్మును మీరందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యాయో తండ్రి. ఒక్క యవనస్తురాలు దేవ తన జీవితాన్ని తండ్రి ప్రపంచంలో తండ్రి అనేకులు రక్షణ లేని వారి కొరకు విమోచనగా, ప్రకటన పాత్రగా తండ్రి ఉపవాస ప్రార్థనతోనే జీవితం అంతా గడిపేసింది తండ్రి. ఈరోజు దేవాలయం అంటే మక్కువ ఉన్నవారు లేరు, ప్రార్థన అంటే ఎరిగిన వారు లేరు, ఇతరుల కొరకు ఉపవాసం చేసేవారు లేరు, క్రిస్మస్లో తండ్రి సువార్త చేసేవారు కూడా లేరు తండ్రి. ఈరోజు అన్ని క్రిస్మస్లు తండ్రి మిమ్మల్ని ఎక్కిరించే మనసు కలిగినవి తండ్రి. ఆ రోజు తండ్రి వారి జీవితాల్లో మరణపు ఛాయలున్నా తండ్రి, లోతైన గాయాలున్నా వారి జీవితంలో తండ్రి ఒక అర్థవంతమైన తండ్రి క్రిస్మస్ ఆరాధన ఉంది. వారి జీవితంలో కోల్పోయి మరలా ఈ లోకంతో తండ్రి మరొక సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నా తండ్రి వారు వద్దనుకున్నారు దేవ తండ్రి. అన్న జీవితంలో లోతైన గాయాలు మాకు తెలుసు తండ్రి. తన జీవితం మాకు నేర్పిస్తున్న ఒక చక్కటి పాఠము తండ్రి మాకు అర్థమవుతుంది తండ్రి. మేము ఎవరికి ప్రకటించేవారుగా లేము తండ్రి. ఏడాది గడిచిపోయి తండ్రి వృద్ధాప్యపు ఛాయలు మా మీదకు వస్తున్నా ఇతరులు బావు కొరకు తండ్రి ఏడ్చే గుణం లేదు తండ్రి. దావీదు ఆశించిన మందిరము తండ్రి, పోలీసులు ఆశించిన మందిరము తండ్రి, కోరాహు కుమారులు సంతత ఆశించిన మందిరము తండ్రి. అభాగ్యురాలైన తండ్రి అన్నాకి ఇచ్చిన గొప్ప ధన్యత, ఆవిడకి ఇచ్చిన ధన్యత మాకు కూడా ఇచ్చారు తండ్రి. మాకు ఒక దేవాలయాన్ని ఇచ్చి, మాకు ఒక సేవకుడిని ఇచ్చి, మాకు ఒక సన్నిధి ఇచ్చి మా ముందు పెట్టిన తండ్రి. మా ప్రియుని రాక కొరకు మేము ఎదురు చూసే గడియలు మాకు దగ్గర పడుతున్న తండ్రి. వాటిని పట్టించుకోకుండా అర్థం లేని పండగ వాతావరణంలో మునిగిపోతే మాకంత అభాగ్యులు, దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు తండ్రి. సువార్త కార్యం అనేకులకు చెప్పాలి, సువార్తను అనేకులకు ప్రకటించాలి తండ్రి. అనేక యవనస్తులు మారాలి. అలా మారడానికి తండ్రి మాలాంటి యవనస్తులు తండ్రి జీవితాలు, త్యాగాలు అవసరం తండ్రి. మీ కుమారుడు ఈ భూమి మీద శిశువుగా పుట్టింది ఒకే ఒక్క కారణం తండ్రి, మేము పండగ చేసుకోవడానికో, బట్టలు వేసుకోవడానికో, ఎగురు గెంతులు వేయడానికో కాదు తండ్రి, మా పాపాల కొరకు చనిపోవడానికి. ఈ లోతైన గాయం వెనక తండ్రి మాకున్న ఒకే ఒక్క ఆనందం, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి క్రిస్మస్ తార మా కొరకు వచ్చింది దేవా.
తండ్రి, ఈ తోడై ఉన్న దేవుడిగా పిలువబడుతున్న నామకరణం చేయబడిన మీ సుతుడు దైవం మాకును తోడును అనుగ్రహించండి. ఇంకను మా జీవితాల్లో ఏవేవైతే మీకు పడన ఉన్నవో తండ్రి, వాటన్నిటినీ తీసివేయండి. మా జీవితాల్లో తండ్రి ఇంకను వెలుగులు నింపండి. మరలా వచ్చే ఏడాదికి తండ్రి ఒక ఎలిగే క్రిస్మస్ తారలా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి. వెలగాల్సినది మేము, చెప్పాల్సినది మేము, తీర్చిదిద్దబడి తండ్రి సాక్ష్యముగా ఉండాల్సినది మేము తండ్రి. తండ్రి, బాప్టిజం ఇచ్చి యోహాను తండ్రి ఈయన పుట్టుకు ముందు తండ్రి అరుస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తే, ఇక నేడు రేపు తండ్రి ఈ క్రిస్మస్ దేవుడు మరలా రాబోతున్నాడు. ఆయన రాకకు ముందు మేము కూడా అరుస్తూ తండ్రి మా జీవితాన్ని అంకితం చేసే ధన్యకరమైన జీవితాలుగా మమ్మల్ని మార్చండి. తండ్రి, ఏదిక మీద తండ్రి ఈ సభలో ఇప్పటివరకు చక్కటి గీతాలు పాడిన మీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నువ్వు సువార్తలో గంభీరంగా తండ్రి తను వాడుకోండి. యవనస్తులు ఎవరైతే తమ్ముళ్ళు తండ్రి కష్టపడి ఎంత గొప్ప సభను జరిగించారో, ఆ సభలో తండ్రి వారి పడిన కష్టం ఎక్కడికి పోదదేవా. గిన్నెడు చల్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోనన్నారు. ఎంత కష్టపడిన ఏ రూపాయిని మీరు మర్చిపోరు. వారి కష్టమును వారి శ్రమను మీరు మర్చిపోతండి. వారి ఫలములు పరలోకమందు అధికం చేయబడ్డాయి. తండ్రి, ఎవరైతే సేవకులు నా తోటి సేవకులు పనివారు తండ్రి మాతో పాటు తండ్రి ఈ ప్రజల మధ్య కూర్చుని వింటున్నారు, వారి పరిచర్య జీవితాన్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇంకనూ బలోపేతం చేయండి. తను ఇంకనూ గొప్పగా వారిని కూడా వాడుకోండి తండ్రి. మన శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో తండ్రి వారిని క్షమించండి. వారికి నీ మాకును సమాధానం దయచేయండి. ఇప్పుడు వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ మాటలు కేవలం తండ్రి ఏదో ఉర్రూతు లోగడానికో తండ్రి టైం పాస్ చేయడానికి వచ్చిన బిడ్డలుగా మిగిలిపోక, ఈరోజు దేవుడు మాతో మాట్లాడన్న ఒక కంకణం వారు కట్టుకున్న తండ్రి, అన్న లాంటి కసిని మరలా ఆ జీవితం వైపు చూడకుండా ఎలా అయితే బతికుందో తండ్రి, అలాంటి గొప్ప తీవ్రతను వారి గుండెల్లో పుట్టించక్కడి నుంచి తండ్రి వారి దేవాలయాలకి, వారి మందిరాలకి తండ్రి వారిని బలమైన పాత్రలుగా మార్చండి. బాధలతో గాయాలతో నింపబడి ఈ రోజుకి తండ్రి ప్రియులను పోగొట్టుకున్న వారు ఎవరైనా కూర్చొని ఉంటే, వారికి నీ క్రిస్మస్ కాంతు చేత తండ్రి, ఈ క్రిస్మస్ వెలుగులు చేత తండ్రి సమాధానం నింపండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, అన్ని పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మేము తిరిగిపోవచ్చుండగా మార్గం మధ్యలో మీ తోడు ఉంటారని ఆశిస్తూ క్రీస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.